మయన్మార్లో ఇటీవల వరుసగా 2 భూకంపాలు వచ్చాయి. దాంతో తీవ్ర పరిస్థితులు దాపురించాయి. భారీ భవనాలు కూలిపోయాయి. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. భూకంపాల కారణంగా మయన్మార్లో భారీగా ఆస్తి ప్రాణనష్టం సంభవించింది. 3,000 మందికి పైగా మరణించారు. మరో 3,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. భూకంపాలు వచ్చి వారం రోజులు అవుతున్నా మయన్మార్ ఇంకా కోలుకోలేకపోతోంది. భూకంపాల దాటికి మయన్మార్ పరిస్థితి ఇలా తయారైంది. మరి మెగా క్వేక్ వస్తే పరిస్థితి ఏంటి? ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. అలాంటి భయంకరమైన అనుభవాన్ని జపాన్ చవిచూడబోతోంది. మరికొద్ది రోజుల్లో జపాన్ మెగా క్వేక్ బారిన పడే అవకాశం ఉంది. ఈ మేరకు జపాన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. త్వరలో కాటిస్ట్రోఫిక్ మెగా క్వేక్ వచ్చే అవకాశం ఉందని అంది. మెగా క్వేక్ కారణంగా సునామీలు సైతం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. మెగా క్వేక్ కారణంగా భారీగా ఆస్తి ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని వెల్లడించింది. దాదాపు 3 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో అక్కడి ప్రజల గుండెల్లో ఇప్పటినుంచే వణుకు మొదలైంది. ఎప్పుడు మెగా క్వేక్ వస్తుందోనని భయపడి చస్తున్నారు. కాగా జపాన్ ప్రభుత్వం గత సంవత్సరం మొదటిసారి మెగా క్వేక్ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం తీవ్రత రెక్టార్ స్కేల్పై 9 నుంచి 7 వరకు ఉండొచ్చని తెలిపింది. ఇక ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు వచ్చే దేశంగా జపాన్ టాప్లో ఉంది. ఇక్కడ వచ్చే 80% భూకంపాలు రెక్టార్ స్కేల్పై 8 నుంచి 9% నమోదవుతున్నాయి. అత్యంత అరుదుగా మెగా క్వేక్లు వస్తుంటాయి. 100 నుంచి 150 సంవత్సరాలకు ఒకసారి మెగా క్వేక్లు జపాన్ను పలకరిస్తూ ఉన్నాయి. ఒకవేళ జపాన్లో భూకంపం వస్తే పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. $1.81 ట్రిలియన్ నష్టం వస్తుంది. రాబోయే నష్టం విలువ జపాన్ జీడీపీలో సగం ఉంటుంది.